వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు నేటి నుంచి ఈ నెల 30 తేదీ వరకు జరగనున్నాయి. ఇవాళ అక్షయ తృతీయ కావడంతో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. భద్రకాళి అమ్మవారి ఆలయంలో భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. నేటి నుండి 30వ తేదీ వరకు అత్యంత ఘనంగా ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. అయితే ఇవాళ అక్షయ తృతీయ. అక్షయ అంటే తరగనిది, అంటే కీర్తి ప్రతిష్టలే కాదు సిరి సంపదలు కూడా ఏమాత్రం తగ్గకుండా ఉండేందుకు భారీగా భక్తులు ఇక్కడికి వచ్చి భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. ఎంతో వైభవంగా ఆ అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఇంకా అక్షయ నాడు అక్షయ తృతీయలాగా జీవితం ఉంటుందని చెప్పేసి వీరందరి విశ్వాసంతో ఇక్కడ దర్శనం చేసుకున్న పరిస్థితి. ఇక్కడ మనతో ప్రధాన అర్చకులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. అయ్యా చెప్పండి, ఇలా ప్రత్యేకత ఏంటి? ఇలా భారీగా భక్తులు ఇక్కడ వచ్చి మరి దర్శనం చేసుకుంటున్నారు, అలాగే ఈ బ్రహ్మోత్సవాల ప్రత్యేకత ఏంటి? భద్రకాళి శరణం మమ. అహం బ్రహ్మస్వరూపిణి మత్తః ప్రకృతి పురుషాత్మకం జగత్ శూన్యంచ అహమానందానానందౌ అహం విజ్ఞానే అహం బ్రహ్మణి వేదితవ్యే అహం పంచభూతాని అహమఖిలం జగత్. వేదంలో అధర్వణ శీర్ష దేవి అధర్వణ శీర్షంలో చెప్పినట్టు బ్రహ్మానంద వ్యాప్తిని కలగజేసి అమ్మవారిని సంతోషపెట్టినట్టయితే అమ్మవారు మనకు కావలసినవి అడగకుండానే సమస్తము ఇస్తుంది. అటువంటి ఆనందం ఏమిటి అంటే అమ్మవారికి అన్నిటికన్నా విశేషమైనది కళ్యాణం. కళ్యాణోత్సవంలో కళ్యాణోత్సవాన్ని తిలకించినట్టయితే భద్రకాళి భద్రేశ్వర కళ్యాణాన్ని మనం జరిపించినట్టయితే చూసినట్టయితే సమస్తమైన శుభములను అమ్మవారు కలగజేస్తుంది అని వైశాఖ మాసం ఎంతో పవిత్రమైనది. ఆదిశంకర భగవత్పాదులు ఈ మాసంలోనే జన్మించినారు. శంకర జయంతి అంటారు, అలాగే నృసింహ జయంతి, అలాగే ఆంజనేయ స్వామి వారు కూడా ఈ మాసంలోనే పుట్టినారు. ఇటువంటి వైశాఖ మాస విధియ నుంచి 10 రోజుల పాటు భద్రకాళి భద్రేశ్వర కళ్యాణము మన వరంగల్లో భద్రకాళి అమ్మవారి దేవాలయంలో వైభవంగా జరుగుతాయి. ఈనాడు మొదటి రోజు అమ్మవారి యొక్క అంకురార్పణతో ప్రారంభమవుతుంది. ఈ నెల కూడా అక్షయ తృతీయ, పంచమి అంటారు, అలాగే సప్తమి, అన్ని తిథులు కూడా విశేషంగా వస్తాయి వైశాఖ మాసంలో. కాబట్టి 10 రోజులు విశేషమే. ఈ 10 రోజులలో అమ్మవారిని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దర్శించి 22 నాడు ముఖ్యమైన విశేషము ఆనాడు భద్రకాళి భద్రేశ్వర కళ్యాణ మహోత్సవం. అటువంటి కళ్యాణాన్ని మీరు 516 రూపాయలు కట్టి రసీదు స్వీకరించి మీ గోత్రనామాదులను నమోదు చేయించుకొని జగత్ కళ్యాణం వారి కళ్యాణంలో పాల్గొన్నట్టు అవుతుంది. కాబట్టి ఈ 10 రోజులు సంవత్సరంలో ఎంత విశేషమో ఈ 10 రోజులు ఇంకా విశేషమైనవి. చూసిన 10 రోజులు ఈ సంవత్సరాంతం కూడా పూజించినంత విశేషం ఉంటుందని చెప్తా ఉన్నారు. ఇంతటి విశేష దినమైన అమ్మవారి బ్రహ్మోత్సవాలు, కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన భక్తులు అమ్మవారి నామస్మరణ చేస్తూ తరించిపోతున్నారు. మనతో ఇక్కడ భక్తులు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, అలా ప్రత్యేకత ఏంటి? అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చారు. ఈరోజు వరంగల్ నగరంలోని సుప్రసిద్ధ భద్రకాళి అమ్మవారిని వేల కొలది భక్తులు దర్శించుకోవడం జరుగుతుంది. ఇందుకు గల ప్రత్యేకత ఏమిటంటే ఈరోజు భద్రకాళి భద్రేశ్వరుల యొక్క కళ్యాణ మహోత్సవమే కాకుండా ఈరోజు అక్షయ తృతీయ కార్యక్రమం కూడా ఉన్నందున చాలామంది భక్తులు ఈరోజు భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. అక్షయ తృతీయ అంటే మనకు ఒక కేవలము డబ్బు సంపాదించడమే ముఖ్యం కాకుండా ప్రశాంతత, అమ్మవారిని దర్శించుకున్నట్లయితే ప్రశాంతత, ప్రసిద్ధి ఈ విధంగా ఎన్నో రకాలుగా చేకూరుతాయనేది భక్తుల యొక్క ఉద్దేశం. అందుచేతనే వేల కొలది భక్తులు ఈరోజు ఈ యొక్క అక్షయ తృతీయ మరియు భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణం ఉన్నది కాబట్టి దర్శించుకోవడం జరుగుతుంది. చెప్పండి అమ్మ, ఈ కళ్యాణోత్సవాలు, ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం ఆ అమ్మవారి దేదీవ్యంగా తయారై ఉంది. అమ్మవారిని చూస్తుంటే ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణం మొదటి రోజు నేను దర్శించుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఎంతో మంది భక్తులు కూడా వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఓకే, చూస్తున్నాం అందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వచ్చి పునీతులు అవుతున్నామని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటే సంవత్సరాంతం కూడా ఈ 10 రోజుల్లో దర్శనం చేసుకుంటే సంవత్సరాంతం కూడా మాకు ఈ ఇంట్లో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పేసి పూర్తి విశ్వాసంతో భక్తులు భారీ సంఖ్యలో చూస్తున్నాం. ఉదయం నుండి కూడా భారీగా ఇక్కడికి వచ్చి భక్తులు దర్శనం చేసుకుంటూ అందరూ కూడా అమ్మవారిని
దర్శనం చేసుకుంటే ఎంతో భాగ్యం కలుగుతుంది అని చెప్పేసి నామస్మరణ చేసుకుంటూ అమ్మవారిని దర్శనం చేసుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులతో పాటు సేవకులు ఉన్నారు. చెప్పండి, ఈ సేవ చేసుకోవడంలో మీకు ఎలాంటి తృప్తి కలుగుతుంది? అమ్మవారి సేవ చేసుకోవడం అనేది పునర్జన్మ సుకృతంగా భావిస్తాము. 365 రోజులు అమ్మవారు చూసినా ఇంకా తనివి తీర చూడలేమా అని అనిపిస్తూ ఉంటుంది. ఆ అమ్మ దర్శనం అనేది మన జన్మల సౌభాగ్యమైనటువంటి లక్ష్మీ తల్లి. ఆ అమ్మవారిని దర్శనం చేసుకోవడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ అమ్మవారిని నిరంతరం దర్శనం చేసుకోవాలని మనసారా కోరుకుంటూ అందరికీ కూడా సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో వర్ధిల్లాలని మీ టీవీ తరపున కోరుకుంటూ మాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. చూసినాం అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజైన అక్షయ తృతీయ లక్ష్మీదేవిగా కొనియాడుతూ ఆ అమ్మవారిని దర్శనం చేసుకుంటున్న పరిస్థితి. మొత్తానికైతే అందరికీ కూడా సస్యశ్యామలంగా ఉండాలి, కీర్తి ప్రతిష్టలు ధనధాన్యాలు పెరిగి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్ నరేందర్, HM టీవీ, భద్రకాళి.